వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతీయ టెలివిజన్ జర్నలిజంలో ప్రత్యేక గుర్తింపు పొందిన పేరు పాల్కీ శర్మ. స్పష్టమైనటువంటి విశ్లేషణ, ధైర్యమైన అభిప్రాయాలు మరియు నేషనల్ పోస్ట్ భారతీయ దృక్కోణంతో ప్రపంచాన్ని చూడగల ఒక ప్రత్యేక శైలి, అవి ఆమెని ఇతర యాంకర్ల నుండి, జర్నలిస్టుల నుండి కూడా వేరు చేశాయి. ఇప్పుడు ఫస్ట్ పోస్ట్లో మేనేజింగ్ ఎడిటర్గా తన ప్రయాణానికి ఆవిడ ముగింపు పలుకుతూ తీసుకున్న నిర్ణయం మీడియా వర్గాల్లో పెద్ద చర్చకి దారితీసింది. 2023 సంవత్సరంలో ఫస్ట్ పోస్ట్లో చేరిన పాల్కీ శర్మ చాలా తక్కువ సమయంలోనే ఆ ప్లాట్ఫామ్కి ఒక సరికొత్త దశనిచ్చారు. ముఖ్యంగా తను ప్రారంభించినటువంటి ప్రైమ్ టైమ్ షో వాంటేజ్, ఇది ఒక సాధారణ న్యూస్ బులెటిన్ కాదు, ప్రపంచ వార్తలని భారతదేశపు దృష్టితో ప్రజలకు అందించే వేదికగా అది నిలిచింది. పాశ్చాత్య మీడియా చూపించే కోణానికి భిన్నంగా భారతదేశపు ప్రయోజనాల్ని మన ముందుంచే విశ్లేషణ ఈ షోని ప్రత్యేకంగా నిలబెట్టింది. పాల్కీ శర్మ యాంకరింగ్ అంటే జస్ట్ వార్తలు ఒకటే చదవడం కాదు, ఆ వార్తల వెనుక ఉన్నటువంటి కథని, దాని ప్రభావాన్ని, దాని రాజకీయ, ఆర్థిక, సామాజిక అర్థాలని ప్రేక్షకులకి అర్థమయ్యేలా చెప్పడం, అదే ఆవిడ బలం. సంక్లిష్టమైన అంతర్జాతీయ అంశాలను కూడా అతి సాధారణంగా, సులభంగా ప్రేక్షకుడికి అర్థమయ్యేలా ఆవిడికి వివరించడం అనేది ప్లస్ పాయింట్. ఫస్ట్ పోస్ట్లో తన పాత్ర కెమెరా ముందు మాత్రమే కాదు, తెర వెనుక కూడా ఒక బలమైన సంపాదకీయ వ్యవస్థని ఆవిడ నిర్మించారు. న్యూస్ రూమ్లో క్రమశిక్షణ, నాణ్యత, విశ్లేషణకి అత్యంత ప్రాధాన్యత, ఇవన్నీ ఆమె నాయకత్వంలో మరింతగా బలపడ్డాయి. ఒక డిజిటల్ ప్లాట్ఫామ్గా ఫస్ట్ పోస్ట్ గ్లోబల్ రీచ్ పెరగడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పాల్కీ శర్మ పోషించారు. యూట్యూబ్లో వ్యూస్, అలాగే సబ్స్క్రైబర్స్ దాదాపుగా 8 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 80 లక్షల మంది. సో ఇవన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం, ఆల్ దీస్ బికమ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ హర్ విజన్. అలాగే న్యూస్ 18 ఎడిటోరియల్ విభాగాధిపతి సంతోష్ మీనన్ కూడా ఆవిడ నిష్క్రమణ మీద స్పందిస్తూ ప్రపంచ వార్తలని భారతీయ దృక్కోణంతో ప్రజలకు అందించడంలో ఆమె చేసిన సేవలు చాలా అమూల్యమైనవి అని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక ఉద్యోగ మార్పు కాదు, ఒక ఎడిటోరియల్ యుగానికి ముగింపు అంటున్నారు. అయితే పాల్కీ శర్మ ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. జర్నలిజంలో దాదాపు 25 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి. వియన్లో ఆమె నిర్వహించిన గ్రావిటాస్ షో ఆమెకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చింది. ఇక అక్కడి నుంచి బయటకు వచ్చి కొత్తగా ఫస్ట్ పోస్ట్లో చేరి మళ్ళీ అదే స్థాయి విజయాన్ని సాధించడం ఆమె సామర్థ్యానికి నిదర్శనం. ఆవిడ ప్రత్యేకత, ఎప్పుడూ న్యూట్రల్ అనే పేరుతో నిస్పృహ చూపలేదు. ఆమె తన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ఇక దేశ ప్రయోజనాల విషయానికి వస్తే ఎప్పుడూ ఎక్కడా రాజీ పడలేదు. ఈ ధైర్యమే ఆవిడకి అభిమానులను తెచ్చిపెట్టింది. అదే సమయంలో చాలా విమర్శలు కూడా తీసుకొచ్చింది, కానీ తన స్టైల్ మాత్రం ఆవిడ ఎప్పుడు మార్చుకోలేదు. ఇప్పుడు ఫస్ట్ పోస్ట్కి రాజీనామా చేయడం అనేది ఒక పెద్ద మార్పే. ఇక ఆ ప్లాట్ఫామ్కి ఇది ఒక సవాలే. ఎందుకంటే పాల్కీ శర్మ లాంటి వ్యక్తి వెళ్ళిపోవడం అంటే కేవలం ఒక యాంకర్ మాత్రమే వెళ్ళిపోవడం కాదు, ఒక బ్రాండ్ వెళ్ళిపోవడం. అయితే ఆ ఖాళీని భర్తీ చేయడానికి బినోయ్ ప్రభాకర్ని చీఫ్ కంటెంట్ ఆఫీసర్గా నియమించారు. ఆయన అనుభవం ఫస్ట్ పోస్ట్కి కొత్త దిశను చూపుతుందా లేదా అన్నది చూడాలి. కానీ ప్రేక్షకుల దృష్టిలో మాత్రం ఒక ప్రశ్న, మరి పాల్కీ శర్మ ఎక్కడ? అవే తదుపరి అడుగు ఏంటి? ఇంకో మీడియా సంస్థలు ఏమైనా చేరతారా, లేదంటే సొంతంగా డిజిటల్ ప్లాట్ఫామ్ని ప్రారంభిస్తారా అనే ఆసక్తి ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది. దానికి సమాధానంగా మాత్రం 2 విషయాలు బయటపడుతున్నాయి. చాలామంది అనుకునేటట్టుగా తనకంటూ ఒక సొంత ప్లాట్ఫామ్ని నిర్మించుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంది. అట్ ద సేమ్ టైం మీడియాకి దూరంగా సరికొత్త రంగంలో తన నాయకత్వ పటిమని చూపించుకోవాలి అని, అలాగే టెక్స్టైల్స్ బిజినెస్లో కూడా తను అడుగు పెట్టబోతోంది అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఒక విషయం మాత్రం స్పష్టం, పాల్కీ శర్మ కేవలం ఒక న్యూస్ యాంకర్ మాత్రమే కాదు, ఆమెది ఒక శైలి, ఒక ధోరణి, ఒక స్వరం. భారతీయ జర్నలిజంలో గ్లోబల్ దృక్కోణాన్ని తీసుకొచ్చిన అరుదైన వ్యక్తుల్లో ఆవిడ కూడా ఒకరు. ఫస్ట్ పోస్ట్లో ఆమె ప్రయాణం ముగిసిన ఆమె ప్రభావం మాత్రం ఖచ్చితంగా కొనసాగుతుంది. ఎందుకంటే మంచి జర్నలిజం ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ తోటి ముగేదు, అది ఒక ఆలోచనగా, ఒక ప్రభావంగా ముందుకి సాగుతూనే ఉంటుంది. మరి పాల్కీ శర్మ తదుపరి అడుగు ఏంటి? సస్పెన్స్తో అందరిలాగే మేము కూడా ఎదురు చూస్తున్నాం. లెట్స్ వెయిట్ అండ్ సీ.